నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 5గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. తాజాగా స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ రాజకీయ రంగు పులుముకుంటోంది. గత ఎన్నికల్లో నిధుల సమాచారంతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారంటూ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నల్గొండ నుండి అందిస్తారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్నీ నల్గొండతో ముడిపడమే కాకుండా బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పకపోవచ్చు అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక కీలకంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే ఇటు సిట్కు సంబంధించినటువంటి అధికారుల దర్యాప్తు కూడా వేగవంతమైంది. దీంట్లో భాగంగానే నల్గొండ జిల్లాలో పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటికే ఆ కేసులో కీలకంగా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో పాటు ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావులు ఇప్పటికే జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కీలకంగా ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్కి సంబంధించినటువంటి నేత కూడా ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే అమెరికాలో కూడా ఉన్నారు. ఈ కేసులో తాజాగా రాజకీయాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేయడం అయితే ప్రస్తుతం తీవ్రంగా నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇక 9వ తేదీన ఈ నెల 9వ తేదీన నగరికల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చిరుమర్తి లింగయ్యని ఇప్పటికే నోటీసులు ఇచ్చి కూడా దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏసీపీ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడంతో కూడా అనారోగ్య కారణాలతో 3 రోజుల పాటు తనకు అవకాశం ఇవ్వాలంటూ 3 రోజుల తర్వాత అధికారుల ముందు హాజరవుతానంటూ కూడా మాజీ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్నటి రోజున మరొక 4 మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండడంతో కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టులు, ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇతర కీలక కేసుల్లో కూడా ఖచ్చితంగా ఉండొచ్చనే అనుమానాలు అయితే బలంగా నల్గొండ జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డితో పాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక కీలకంగా ఇప్పటి వరకు పోలీసులను మాత్రమే అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి సిట్ దర్యాప్తు బృందం అంతా కూడా 2022లో జరిగినటువంటి మునుగోడు ఎన్నిక, అదేవిధంగా సాధారణ ఎన్నికలలో కూడా ఈ నేతలంతా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో సంభాషించినట్టుగా కూడా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి దర్యాప్తు సంస్థ ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వారిని విచారించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ సంకేతాలన్నీ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ మాటలను చూసినట్టయితే ఇటు రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి అమృత్ పథకం కావచ్చు, అదేవిధంగా ఈ రేస్ క్యాంప్కి సంబంధించి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఎవరెవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ కేసులో ఉన్న వారందరూ కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతుంది. ఇక కీలక పరిణామాల మధ్య హైదరాబాద్ నగరంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నా కూడా ఇక దాని కీలకంగా నల్గొండ జిల్లాకు పెనవేస్తూ ఉండడంతో కూడా ఇక కీలకంగా ఇక్కడ చకచక రాజకీయ పరిణామాలు అయితే వేగంగా పావులు కలుపుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు అందుకున్న అనంతరం ఖచ్చితంగా వీరు విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతల్లో కూడా అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.